బ్రేకింగ్ న్యూస్ ఏపీలో 104 ఉద్యోగులపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. సమస్యలు పరిష్కరించాలని గతంలోనే 104 ఎంప్లాయీస్ యూనియన్ సమ్మె నోటీస్ ఇచ్చింది. నవంబర్ 26 నుండి ఏ క్షణం నుంచైనా సమ్మెలోకి వెళ్తామని ప్రకటించింది. రేపు కలెక్టరేట్ల దగ్గర 36 గంటల నిరాహార దీక్షకి 104 ఉద్యోగులు పిలుపునిచ్చారు. దీంతో ప్రభుత్వం వారిపై ఎస్మా అస్త్రాన్ని వాడింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, 104 ఉద్యోగులు ఇప్పటికే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని చెప్పి కూడా 104 ఉద్యోగులు పిలుపునివ్వడం మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఎస్మా ప్రయోగించినట్లు ప్రభుత్వం తెలుస్తుంది. అసలు ఎస్మా అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా ప్రయోగిస్తారు, దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి శివ? చూసుకుంటే రత్న 104 ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించింది రాష్ట్ర ప్రభుత్వం. తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పి కూడా 104 ఎంప్లాయీస్ గత కొంతకాలంగా కూడా ఆందోళన చేస్తున్నారు. గత నెలలో సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత తాజాగా దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఎంప్లాయీస్ కి సంబంధించి ఉద్యోగులకు సంబంధించి అంటే సర్వీస్ కు సంబంధించిన సెక్షన్లు దీంట్లో ఇంప్లిమెంట్ అవుతాయి. నవంబర్ 26 నుండి ఏ క్షణానికైనా సమ్మెలోకి వెళ్తామని చెప్పి గతంలోనే ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 36 గంటల పాటు కలెక్టరేట్ వద్ద కూడా 104 ఉద్యోగులు నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 104 ఉద్యోగులపై ఎస్మా ప్రయోగిస్తూ నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపించింది. అయితే దీని ఎస్మా ప్రయోగించడం పట్ల కూడా సామాన్య మధ్య ఎంప్లాయీస్ అయితే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరెక్ట్ అయిన విధానం కాదు ఇది అని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఈ రకంగా చేస్తుంది ప్రభుత్వం, ఇది సరైన విధానం కాదు అని చెప్పి కూడా వారైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటిసారిగా ఉద్యోగులపై ఈ రకమైన ఎస్మా ప్రయోగించడాన్ని కూడా తీవ్రస్థాయిలో ఆక్షేపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగులుగా మారే ప్రమాదం ఉంది కాబట్టి ఇది సరైన విధానం కాదు అని చెప్పి ఉద్యోగ సంఘాలు అయితే ప్రభుత్వం తీర్పు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరొక వైపు న్యాయపరమైన అంశాన్ని పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం ఎప్పటికీ కూడా సిద్ధంగానే ఉంటుంది. ఎందుకు అనవసరమైన రాద్ధాంతాలకు అనవసరమైన వివాదాలకి ఉద్యోగులు ప్రయోగిస్తున్నారు అర్థం కావట్లేదని చెప్పి ఉద్యోగ సంఘాల తీరుపై కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి దీనికి సంబంధించి కూడా రేపు ఏ రకంగా ముందుకెళ్తారనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించబోతా ఉంది.